తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ కిరణ్ గంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో డాక్టర్ గారు. బట్ ఈ మధ్య మళ్ళీ ఎందుకో కొంచెం తేడాగా అనిపించి డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తే మాకు మెడికేషన్ అనేది మార్చారు. సో మీరు బాగానే ఉన్నారండి, ఇంకొంచెం ఇది ఉంటే ఇంకా కరెక్ట్గా మెయింటైన్ చేయగలుగుతారు, లైఫ్ స్టైల్ అన్నీ మెయింటైన్ చేయగలుగుతారు అని చెప్పి మెడికేషన్ మార్చారట వాళ్ళ డాక్టర్ గారు. మార్చిన తర్వాత ఎప్పుడైతే ఈ మెడిసిన్ వాడుతూ ఉన్నారో అప్పటి నుంచి సైడ్ ఎఫెక్ట్స్ కనబడుతున్నాయి అంటున్నారు. అందులో ప్రధానంగా కనిపించింది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి? కేవలం ఆ షుగర్ మెడికేషన్ వల్లనేనా? ఇవి ఆపేయొచ్చు అంటారా? ఏం చేయాలి అని అడుగుతున్నారు. కరెక్టే. ఇప్పుడు మనకు దాదాపు ఒక 8 yearsగా మనకు కొన్ని న్యూ మెడిసిన్స్ వచ్చాయి మనకి. ఒక 10 years బ్యాక్, 8 years బ్యాక్. అవి చాలా యాక్చువల్గా మంచి మెడిసిన్స్. ఎందుకంటే మనకు దాదాపు 2005 తర్వాత వచ్చే ఏ కొత్త మెడిసిన్ అన్నా సరే డయాబెటీస్లో ఉపయోగించడానికి ఇది కేవలం షుగర్ బాగా తగ్గిస్తుంది అని నిరూపించినంత మాత్రాన అది మార్కెట్లోకి రావడానికి పర్మిషన్ రాదు. షుగర్స్ కంట్రోల్ చేయడంతో పాటు ఇవి గుండెకు చాలా మేలు చేస్తున్నాయి, కిడ్నీలకి పనిచేసే విధానానికి బాగా తోడ్పడుతున్నాయి. దీర్ఘకాలం వినియోగించినప్పటికీ కూడా దీంతో సైడ్ ఎఫెక్ట్స్ రాకపోవటమే కాకుండా మిగతా అవయవాలని శక్తివంతం చేస్తున్నాయని కూడా నువ్వు నిరూపిస్తేనే దీనికి పర్మిషన్ వస్తుంది వినియోగంలోకి విడుదల చేయడానికి. ఎగ్జాక్ట్లీ. షుగర్ తగ్గించినంత మాత్రాన ఇంకా కొత్త షుగర్ మందులు రిలీజ్ చేయరండి, ఎందుకంటే ఆల్రెడీ ఉన్న మందులతోనే అద్భుతంగా షుగర్స్ కంట్రోల్ అవుతున్నాయి. సో ఇంకా మీరు ఏదైనా కొత్త మెడిసిన్ తేవాలంటే యూ షుడ్ ప్రూవ్ బియాండ్ గ్లైసెమిక్ బెనిఫిట్స్. సో ఇలా కార్డియో సేఫ్టీ, రీనల్ సేఫ్టీ, నెఫ్రో సేఫ్టీ అన్నీ చూపించాలన్నమాట. ఇట్లా అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ మెడిసిన్స్ తన అడిగిన ప్రశ్నకు వచ్చినట్లయితే మనము మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ కాదు యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ రావటం. ఈ మాత్ర వాడారు కాబట్టి మీకు యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనేది డైరెక్ట్ లింక్ కాదు. ఇప్పుడు షుగర్ పేషెంట్స్లో షుగర్ ఎక్కువ ఉంటే ఎవరికైనా యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఆడవారైనా, మగవారైనా, స్త్రీలైనా, పిల్లలైనా షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు రక్తంలో ఆ ఎక్స్ట్రా ఉన్న రక్తం మనకు యూరిన్లో బయటికి తరచూ రావటం వల్ల, యూరిన్లో షుగర్ ఎక్కువ ఉండటం వల్ల యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ రావచ్చు. సో ఈ ట్యాబ్లెట్ ఏం చేస్తుంది, మనకు అదనంగా ఉన్న రక్తంలో షుగర్ మోతాదుని కాస్త బయటికి వెళ్ళటానికి సహకరించగలుగుతుంది. ఇది షుగర్ లేని పేషెంట్స్లో కూడా ఎప్పుడన్నా వాళ్ళకి షుగర్ ఏదైనా కారణం వల్ల లైట్గా పెరిగితే ఆ ఎక్స్ట్రా షుగర్ని యూరిన్లో పంపించేస్తుంది అనమాట. సో అది న్యాచురల్ ప్రాసెస్సే. సో మాత్ర ప్రత్యేకంగా చేస్తుంది, సో దీనివల్లే అని కాదు అక్కడ లెక్క. బట్ మనం ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఇంకా తరచూ యూరిన్లో ఎక్స్ట్రా షుగర్ వస్తుంది కాబట్టి దాన్ని ఎలా తగ్గించాలి. సో ఈ కొత్త SGLT2 ఇన్హిబిటర్స్ అంటాం, రకరకాల పేర్లతో ఉన్నాయి అన్నమాట ఇవి. సో ఇలాంటి మాత్ర వాడుతున్నప్పుడు ఎవరికన్నా యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. సో మాత్ర వల్ల పెరుగుతాయని అనట్లేదు నేను, యూరిన్లో షుగర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ పెరుగుతాయి. సో యూరిన్లో షుగర్ ఎక్కువ రాకుండా ఉండటానికి బ్లడ్లో షుగర్ పెరగకుండా చూడాలి కదా. సో ఇక్కడ మరి కంపల్సరీ అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము అన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఎగ్జాక్ట్లీ. సో ముఖ్యంగా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే హై కార్బ్ డైట్ కట్ డౌన్ చేస్తే యూరిన్ గ్లూకోజ్ తగ్గుతుంది. మీరు పొరపాటున తెలియక ఏదైనా స్వీట్లు కానీ, టీ కాఫీలలో పంచదార లేదా బెల్లం వేసుకుంటూ ఉన్నా కూడా యూరిన్లో షుగర్ ఎక్కువ వస్తుంది, అవి ఆపాలి. ప్లస్ వాటర్ తక్కువ తాగుతూ ఉన్నా కూడా చిన్నపిల్లల్లో కూడా యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ వస్తుంది. సో మీరు వాటర్ పద్ధతిగా తాగాలి. కొంతమంది ఏంటంటే 1.5 లీటర్ కంటే ఎక్కువ తాగట్లేదు నీళ్లు. సో మీరు 2.5-3 లీటర్స్ వరకు వాటర్ తాగే విధంగా మీరు ప్లాన్ చేయండి. సమస్య ఏంటంటే బయట వర్క్ చేసే వాళ్ళకు అదొక ప్రాబ్లం అయితే సార్, ఇంకొకటి ఏసీలో వర్క్ చేసే వాళ్ళకి అంత దాహం అని అనిపించింది, అది కూడా ఒక ప్రాబ్లం. సో మీరు గుర్తు పెట్టుకొని బాటిల్స్ పెట్టుకొని మరి కంప్లీట్ చేయాలి. అండ్ ముఖ్యంగా మీరు మంచి సందర్భంలో అడిగారు ఈ ప్రశ్న, ఎందుకంటే ఇప్పుడు రానున్నది ఎండాకాలం, వేసవి కాలం కదా. వేసవి కాలంలో వాటర్ బాగా తాగాలి. ముఖ్యంగా ఈ SGLT2 ఇన్హిబిటర్స్ వాడుతున్న పేషెంట్స్ ఖచ్చితంగా వాటర్ 3 లీటర్స్ పైగా తాగాలి. అప్పుడు యూరిన్ కూడా వీళ్ళకి pH పడిపోకుండా ఉంటుందన్నమాట, అసిడిక్గా కాకుండా ఉంటుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ. రెండోది ఏంటంటే ఇన్సులిన్ అవసరం ఉన్నప్పటికీ ఇన్సులిన్ వాడకుండా మాత్రలు ఎక్కువైనప్పుడు, ముఖ్యంగా SGLT2 ఇన్హిబిటర్స్ ఉన్నప్పుడు ఎక్స్ట్రా గ్లూకోజ్
యూరిన్లో విడుదలయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వీళ్ళకు కొంచెం యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఫీమేల్లో చూస్తామా మేల్లో చూస్తాం సార్ ఎక్కువగా? అంటే ఇప్పుడు మేల్స్లో తక్కువ ఛాన్సెస్, ముఖ్యంగా ఆల్రెడీ సర్కంసెషన్ అయిన వాళ్ళల్లో అయితే చాలా తక్కువ ఛాన్సెస్, ఫీమేల్స్లో కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కామన్గా అంటే ఇద్దరిలో కంపారిజన్ వేసి చూస్తే ఫీమేల్లో అట్లీస్ట్ నా అనుభవంలో నేను కొంచెం ఫీమేల్స్లోనే ఎక్కువ గమనిస్తున్నాను, గుర్తిస్తున్నాను. సో ఇమీడియట్గా దాని తగినట్టుగా మెడికేషన్స్, వాళ్ళ డైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవటం, ఎక్సర్సైజ్ అన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవటంలో సరిపోతుంది. బట్ జనరల్గా ఈ ట్యాబ్లెట్స్ ఇచ్చేటప్పుడు మన పేషెంట్స్తో మాట్లాడతాం, అమ్మ మీకు ఇదివరకు ఏదన్నా ఎప్పుడన్నా యూటీఐ వచ్చేదా, షుగర్ రాకముందు కూడా, ఇప్పుడు షుగర్ వచ్చిన తర్వాతనే కాదు, మీకు చిన్న వయసులో కానీ అప్పుడు పేషెంట్ అవును సార్ నాకు అప్పుడప్పుడు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చేది, గైనకాలజిస్ట్ మాకు మందులు ఇచ్చేది అన్నారు అనుకోండి, అప్పుడు మేము కొంచెం ఆలోచిస్తాం, ఓహో ఈ ట్యాబ్లెట్ పెట్టిన తర్వాత ఇవి ఇంకా ఎక్స్ట్రా రాబోతుంది ఈ కంప్లైంట్స్తో, సో ఎంత డోస్లో పెట్టాలి, అసలు పెడదామా వద్దా అని ఆలోచిస్తాం. సో బట్ బరువు ఎక్కువగా అవుతున్నారు లేదా వెయిట్ తగ్గితే షుగర్కి బెటర్గా ఉంటుంది అని ఉన్నప్పుడు ఈ మాత్రం పెట్టడానికే మాకు ఆలోచిస్తాం. ఎందుకంటే ఈ ట్యాబ్లెట్ వాడిన వాళ్ళలో అదనం బరువు ఉన్న వాళ్ళలో బరువు తగ్గే ఛాన్సెస్ కనపడుతున్నాయి. అవును, ఈ ట్యాబ్లెట్ వాడుతున్న వాళ్ళలో కొంతమంది వెయిట్ రిడక్షన్ కనపడుతుంది. సో మనము వెయిట్ తగ్గిస్తే బెటర్ ఈ పేషెంట్గా అనుకున్నప్పుడు ఈ ట్యాబ్లెట్ పెట్టడానికే మేము ఆలోచిస్తాం. బట్ అట్ ద సేమ్ టైం పేషెంట్ యూటీఐ ప్రాబ్లమ్స్తో రావాలని కాదు కదా, సో అక్కడ ఇంక ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకొని వీళ్ళు మళ్ళీ ఎంకరేజ్ చేసి ఇవన్నీ చూస్తూ ఉంటాం అనమాట. అలాగా ఒకవేళ యూటీఐ వచ్చిన తర్వాత తాత్కాలికంగా ట్యాబ్లెట్ని ఆపటం, మళ్ళీ రీస్టార్ట్ చేయటం, ఇలాంటివి హోల్డ్ చేయాల్సి ఉంటుంది. హోల్డ్ చేయాల్సి మళ్ళీ వాటి తగ్గడానికి ఇప్పుడు సెపరేట్ గా మళ్ళీ ఏమైనా మెడిసిన్ ఇస్తారా? ఇవ్వాలి, మళ్ళీ ఇది తీసినప్పుడు ఇంకోటి పెట్టాలి, మళ్ళీ బాగా అయిన తర్వాత మళ్ళీ దీన్ని తీసి ఇది పెట్టి దీన్ని డోస్ అడ్జస్ట్మెంట్స్ చూసుకుంటాం. అటువంటి ఇందులో మనకి డోసేజ్లు ఉంటాయి. మీరు చెప్పినటువంటి ఇన్హిబిటర్స్ ఎగ్జాక్ట్లీ డోసేజెస్ ఉంటాయి. ఇంకొకటి కూడా నేను అనుభవంలో గమనించింది, యాక్టివ్గా ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు ఒకరు రోజు యోగా చేస్తున్నారండి 1 hour, లేదా కంపల్సరీ వాకింగ్ చేస్తున్నారు రెగ్యులర్గా, లేదా రెగ్యులర్గా స్విమ్మింగ్ చేస్తున్నారు, లేదా టెన్నిస్ ఆడుతున్నారు, లేదా షటిల్ ఆడుతున్నారు, లేదా సైక్లింగ్ దొక్కుతున్నారు, సడన్గా ఏదో ఒక రీజన్ వల్ల వీళ్ళు ఫిజికల్ యాక్టివిటీ ఆపారండి, మిగతాదంతా సేమ్ డైటు, అదే డైట్లో ఉన్నారు, అదే ట్యాబ్లెట్స్ వాడుతున్నారు, బట్ ఎక్సర్సైజ్ మాత్రం తాత్కాలికంగా ఏదో కారణం వల్ల ఆగింది, వీళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు ఎక్సర్సైజ్ ద్వారా ఖర్చు అవుతున్న గ్లూకోజు ఇప్పుడు ఖర్చు అవ్వట్లే, నిల్వలోకి వెళ్ళింది. ఇది నిల్వలో ఉండకుండా మూత్రంలో అది విడుదల అవ్వడానికి ఈ మాత్రం తోడ్పడింది. సో మూత్రంలో వచ్చే షుగర్ శాతం ఈ మధ్య కాలంలో పెరిగింది, కాబట్టి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చింది. కాబట్టి పేషెంట్స్ ఏమవుతారు, ఆ మాత్ర పేరు నెట్లో కొడతారు, దాంట్లో కనపడుతుంది ఈ మాత్ర వాడే వాళ్ళకి యూటీఐ వస్తుందేమోనని, ఇంకా అక్కడి నుంచి వీళ్ళకి హెడేక్ స్టార్ట్ అవుతుంది, వాడాలన్నా వద్దా. సో దయచేసి మీరు హ్యాపీగా వాడండి. మీ డాక్టర్ మీకు ప్రిస్క్రైబ్ చేసినట్లయితే అంతగా డౌట్ ఉంటే డాక్టర్తో డిస్కస్ చేసుకోండి. బట్ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు ఇట్స్ వెరీ ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్. కాబట్టి నా పేషెంట్స్లో ఎవరైతే ఈ ట్యాబ్లెట్స్ వాడుతున్నారో దాదాపు చాలామంది అందరూ హ్యాపీ అనే చెప్తాను నేను. రైట్ అండి. సో అపోహలు ఇవన్నీ వద్దు, సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తే వెంటనే మళ్ళీ డాక్టర్ గారికి చెప్పడం బెటర్. రిప్లేస్ చేయడం చేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఒకరిద్దరు పేషెంట్స్ ఏమవుతారంటే, సార్ నాకు మళ్ళీ అట్లాంటి టాబ్లెటే పెట్టకండి సార్, మీకు దండం పెడతాను, నాకు వద్దు సార్ అంటారు. ఓకే ఫైన్, ఇంకా అది ఇంకా అక్కడ వేరే ఏమైనా అవకాశం ఉంటే అది చూస్తాం, అంతే, ఇంకా వేరే అవకాశాల మీద వెళ్తాం. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ అండి.